హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు మా జర్నీ ఒక స్పెషల్ ప్లేస్కి. యాక్చువల్లీ మా జర్నీ ఎప్పుడు డివోషనల్ ప్లేసెస్కే ఉంటుంది. అది ఆబ్వియస్గా వెళ్ళే దారి మొత్తం లెఫ్ట్ సైడ్ ఇలా ఫుల్ మైలవరం డ్యామ్ వాటర్తో కవర్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయ్యేంత వరకు ఇలానే ఉంటుంది. సో మే సో మేమైతే మా ఫ్యామిలీతో కలిసి ఇలా టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మైలవరం దగ్గర ఉన్న శ్రీ గుర్రప్ప స్వామి వారి దేవాలయము. అండ్ మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. ఇది అయితే టెంపుల్ లొకేషన్. సో మేమైతే గుడిలోకి ఇంకా ఎంటర్ అయిపోయాము. మా మమ్మీ ఇక్కడ దీపం పెడుతుంది, నేను కూడా పెట్టేసి మొక్కున్నాను. అండ్ ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. గుడి మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మేము కూడా ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాము. గుడి చుట్టూ కొన్ని ప్రదక్షిణాలు చేసి అండ్ దర్శనం కోసం వెళ్ళాము. ఇది యాక్చువల్లీ స్వామివారి నిజస్వరూపం పుట్ట రూపంలో ఉంటుంది. ఇలా మొత్తం వెండి విగ్రహంతో కవర్ చేశారు. అండ్ ఈ టెంపుల్కి పైన ఎలాంటి రూఫ్ ఉండదు. ఎంత ఎండ వచ్చినా వాన వచ్చినా పుట్ట మాత్రం చెక్కు చెదరదు. సో చాలా పవర్ఫుల్ గాడ్. మా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటికి వచ్చేసాం. ఇక్కడ పక్కనే గంగమ్మ వారి టెంపుల్ కూడా ఉంది, కానీ షూట్ చేయడానికి అలో చేయలేదు. ఇంకా మేము పూజ చేసుకొని అమ్మవారి పూజ అయితే కొన్ని ఇచ్చేసారు, పెట్టుకున్నాను. ఇది యాక్చువల్లీ న్యూ ఇయర్ డే బ్లాగ్, బట్ నేను కొంచెం టైం పట్టింది పోస్ట్ చేయడానికి. సో మేమందరం ఈ న్యూ ఇయర్కి మా ఫ్యామిలీతో కలిసి మా ఇంటి దేవుని బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. సో మీరందరూ ఈ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఈ టెంపుల్కి అయితే చాలా స్టోరీసే ఉన్నాయి మా ఫ్యామిలీలో. ఎవరు ఈ గుడికి వచ్చినా కానీ ఫ్యామిలీ అందరం, సో లైక్ మా బ్రదర్స్, కజిన్స్, సిస్టర్స్, బ్రదర్స్ అందరం కలిసి టెంపుల్కి వస్తాము. సిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అనమాట. అందరం కలిసి చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తాము. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వి గట్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ రిటర్న్ అయ్యే దారిలో త్రిమూర్తుల దేవాలయం అనే ఒక గుడి అయితే ఉంది. ఈ గుడి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మేము చాలా టైమ్స్ అయితే చూసాము, బట్ అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. లొకేషన్ అండ్ ఈ గుడి చూడ్డానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ఫుల్ ఆఫ్ ఎయిర్తో. అండ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల గుడి. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాసేపు ఇలా బయటకు వచ్చి కూర్చున్నాము. కంప్లీట్లీ డివోషనల్ వైబ్స్ టుడే. మా వాళ్ళు అయితే కదలదంటే అలానే కూర్చున్నారు రాకుండా. అండ్ నాకు ఇక్కడ పారిజాత వృక్షం అయితే కనిపించింది. వి ఆల్ నో దాట్ పారిజాత చెట్టు యొక్క పూలు కింద పడిన తర్వాత తీసుకొని దేవునికి పూజించాలని. రిటర్న్ అయ్యాము. ఐ హోప్ మీరు కూడా ఈ న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చేశారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో. బాయ్ బాయ్.